ఈరోజు ఏదైతే వెలుగులోకి వచ్చినటువంటి ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకర సంఘటన. ఏదైతే ఇక్కడ ఒక 11 సంవత్సరాల మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఒక మానవ మృగం ఆ పాపని లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచార ఘటన వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం బహు అరుదుగా జరుగుతూ ఉంటాయి. చాలా దురదృష్టకర సంఘటన. ఒక దుర్మార్గుడు మానవ మృగం ఇవాళ ఏదైతే ఒక 11 సంవత్సరాల పసిపాపని ఈ రకంగా లైంగిక వేధింపులు గురి చేస్తూ అత్యాచారం చేయడం అనేది చాలా 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 బాధాకరం. ఇవాళ కుటుంబ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇవాళ నిజంగా ఒక నిరుపేద కుటుంబం. ఇవాళ తల్లి ఆ కుటుంబాన్ని సంరక్షణ చేస్తూ, భర్త లేడు ఆ తల్లికి, 2 పిల్లలు, ఒక పాప బాబు, 11 సంవత్సరాలు ఈ పాప, చిన్న బాబుకి ఒక 9 సంవత్సరాలు ఉంటాయి. ఆ తల్లి కష్టం మీద ఆ పిల్లల్నిద్దరినీ కూడా చదివించుకుంటూ ఇవాళ అల్లారు ముద్దుగా పెంచుతున్న ఆ పాపని ఎంత దుర్మార్గుడు అంటే, నేను ఆ పాపని దత్తత తీసుకుంటాను అని చెప్పి ఏదైతే ఆ కుటుంబాన్ని నమ్మబలికి చాక్లెట్లు కొనిస్తుండో, రోజు చాక్లెట్లు కొనిస్తూ ఆ పాపని లైంగికంగా వేధించడం అనేది నిజంగా అసలు సమాజం ఎక్కడికి పోతుంది, అసలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నామనేది ఒకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. ముఖ్యంగా ఇవాళ నాయకుడని చలామణి అవుతున్నాడు. ఇవాళ అతను ఎవరైతే ఈ సంఘటనకి కారణమైన ఆ మానవ మృగం ఎవరైతే ఉన్నాడో ఇవాళ జనసేన పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇవాళ రాజకీయాల్లో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఇవాళ ఈ గ్రామంలో తిరుగుతూ ఉన్నాడు. అంతటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి రాజకీయ రంగు ముసుగులో ఇవాళ చేస్తున్నటువంటి అరాచకాలు, అతని ప్రవృత్తి మనం చూసుకున్నట్లయితే ఇంకా 2-3 బాలికలను ఈ రకంగానే అతను లైంగికంగా వేధిస్తున్నట్టు. పాపం వాళ్ళ పరువు గల కుటుంబాల్లో వాళ్ళు బయటికి చెప్పుకోలేక ఇవాళ ఆ సంఘటనని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇవాళ ఆ తల్లిని ఎవరైతే ఈ లైంగిక దాడి జరిగినటువంటి బాలిక తల్లిని మటు ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే ఉండడానికి ఒక ఇల్లు లేదు, నిరుపేద కుటుంబం. ఇవాళ ఏ రోజుకి ఆ రోజు పనికి వెళ్తేనే కానీ పొట్ట గడవనటువంటి ఆ కుటుంబంలో ఉన్న తల్లి ధైర్యంగా తన కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని, తన కూతురికి జరిగినటువంటి దారుణాన్ని ఇవాళ ధైర్యంగా ముందుకొచ్చి ఇవాళ పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీ మీద చాలా ఒక గౌరవప్రదమైన స్థానంలో మీరు ఉన్నారు. ఇవాళ ఈ బాలికకు ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకంతో ఇవాళ మీ దగ్గరికి వచ్చి తన కష్టాన్ని ఇవాళ చెప్పుకున్నది. మీరు ఇచ్చిన సూచనలతో ఏదైతే కింద స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే నిన్న ప్రవర్తించినటువంటి తీరును కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఎస్ఐ దగ్గరికి ఆ బాలిక తల్లి వెళ్ళి ఇవాళ కంప్లైంట్ ఇస్తే నాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇమ్మని చెప్పి మాట్లాడాడంటే అది నిజంగా సిగ్గుమాలిన చర్య. మీ అందరికీ చెప్తున్నా, అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు. ఇవాళ అట్లాంటి సంఘటన మీ కుటుంబాలు ఎవరికైనా జరిగితే అది నిజంగా చాలా తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే మీకు కంప్లైంట్ ఇచ్చారో మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించండి. రేపు ఏదైతే ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి ఖచ్చితంగా ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మీరు డిపార్ట్మెంట్ అంతా కూడా మీరు పనిచేయాలి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం అనేక చోట్ల ఇట్లాంటి సంఘటనలు నిత్యం మనకి పేపర్లోనో టీవీలోనో మనం చూస్తూ ఉన్నాం. మొన్న వారం రోజులైంది తుని సంఘటన మరొక ముందే మళ్ళీ మనం బాణాపురంలో ఇవాళ ఈ సంఘటన చూసాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి మహిళగా ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇవాళ ఒక హోంమంత్రి స్థానంలో, గౌరవప్రదమైన స్థానంలో ఇవాళ మీరు కూర్చుని ఇమ్మీడియట్గా మీరు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఈ కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా. ఎందుకనంటే ఆ కుటుంబం ఇవాళ ధైర్యంగా తల్లి బయటకు వచ్చిందంటే రేపు ఉన్న రోజుల్లో ఆ తల్లికి కానీ ఆ కుటుంబానికి కూడా రక్షణ కూడా లేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి. దాంతోపాటు ఆ కుటుంబానికి మీరు అన్ని విధాలా ఆదుకోవాలి. ఆ కుటుంబానికి మీరు ఆర్థిక సాయంగా ప్రభుత్వం నుంచి ఒక 50 లక్షల రూపాయలు, ఎందుకంటే ఉండడానికి నివాసం కానీ వాళ్ళు భర్త కానీ లేని ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల సాయం మీరు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందివ్వండి. అలాగే మానవత్వాన్ని చాటుకోండి. ఇవాళ అలాగే చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను చెప్తున్నా, ఇవాళ మీ నాయకులు మొన్న తునిలో మనం చూసుకున్నట్లయితే అతను తెలుగుదేశం కౌన్సిలర్ అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ డైరెక్ట్గా జనసేనకు సంబంధించి క్రియాశీలకంగా సభ్యుడు అతను ఇవాళ ఈ దుర్ఘటన, ఈ సంఘటనకి బాధ్యుడిగా ఇవాళ మనం చూస్తున్నాం.
ఉన్నాం. ఈ రకంగా మీ పార్టీలో ఎవరైతే నాయకులుగా చలామణి అవుతున్నారో వీళ్ళందరూ చేస్తున్నటువంటి అరాచకాలని ఖండించాల్సిన బాధ్యత నాయకత్వం వహిస్తున్న మీ మీదే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏదైతే మాటలు ఉన్నాయో, ఆయన వస్తే ఏదో న్యాయం చేస్తాడు, ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళకి పట్టం కడితే ఇవాళ ఏ రకంగా మన మహిళలు కానీ చిన్నారుల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో అనేక సంఘటనలు మనం చూసాం. కాబట్టి దీనికి అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా మహిళ ఉన్నారు. ఈ మహిళలకి రక్షణగా మీరు తగు చర్యలు తీసుకోండి, లేదంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇమ్మీడియట్గా కుటుంబానికి మీరు ఆర్థిక సాయం చేయండి. ఎవరైతే ఈ తప్పుడు పనికి పూనుకున్నాడో, ఎవరైతే బాధ్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి కఠినంగా శిక్ష పడేలాగా మీరు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. ఈ సంఘటన మీద ఇమ్మీడియట్గా జగన్ గారిని తెలియడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా మాకు మాట్లాడి ఆ కుటుంబానికి ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేయమన్నారు. ప్రభుత్వం సాయంతో పాటు పార్టీ తరపు నుంచి కూడా కుటుంబానికి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండలు అందించమని చెప్పి మమ్మల్ని పంపించారు. కాబట్టి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఆ బాధ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ రాయపరెడ్డి బాబీ అని చెప్పి ఎవరైతే ఉన్నాడో కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఎప్పుడు కూడా మీరు తీసుకునే ఏదైతే శిక్ష ఉంటుందో ఏ ఒక్క మగాడు కూడా ఒక మైనర్ బాలికను కానీ ఏదైనా తప్పుడు ఆలోచన కానీ రాకుండా ఆ శిక్ష ఆ రకంగా ఉండాలని చెప్పి కఠినంగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.